ఇప్పుడు ఒక వింతైన విచిత్రమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూద్దాము. రవి, నీ ఏజ్ ఎంత? 16. అమ్మా, అసలు ఏంటి తన ఈ పరిస్థితికి కారణం ఏంటమ్మా? డాక్టర్స్ పెరగడి మాత్రం అని చెప్పారు. ఇప్పుడు ఎంత ఉంటాడు హైట్? 2.5 ఉంది మేడం. తనను చూసినప్పుడు ఏమనిపిస్తుంది అమ్మా మీకు? బాధ అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు అట్లుండ్రు ఈయన ఇట్లుండే. ఒక మనిషి ఎప్పుడు ఈయన దగ్గరనే ఉండాలి. ఇప్పుడు ఒక వింతైన విచిత్రమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూద్దాము. అతన్ని చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అతని ఏజ్కి, అతను ఉన్నటువంటి సిచ్యుయేషన్కి ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం, వాళ్ళ ఇంట్లోనే. రవి అనే 16 ఏళ్ల పిల్లోడు ఎలా ఉన్నాడు, ఏ కారణాలతో ఇలా ఉన్నాడు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వాళ్ళ ఫ్యామిలీని అడిగి తెలుసుకుందాము. దానికంటే ముందు ఈ బాబును చూడండి ఒక్కసారి. ఇతనికి 16 ఏళ్ళు అంటే ఎవరైనా నమ్ముతారా అసలు? 16 ఏళ్ల పిల్లోడు. నేను కూర్చుంటే కూడా కనీసం నా హైట్లోకి రాలేదు. ఒకసారి చూడండి. ఏం పేరు నాన్న నీది? రవి. రవియా? ఓకే. నీ ఏజ్ ఎంత? 16. 16. ఓకే. స్కూల్కి వెళ్తున్నావా? లేదు. లేదు, ఎందుకు? లేదు, పోయింది. స్కూల్ పోయిందా? ఎందుకు పోయింది? బలేదు, వెళ్ళింది. బాలేదా? వెళ్ళావు గాని బాలేదా? బలేదు. బడి లేదా? లేదు. ఓహోహో. ఓకే. ఏం చేస్తున్నావు మరి ఇంటి దగ్గర? ఆడుకుంటున్నాము. ఆడుకుంటున్నావా? ఏం ఆడుకుంటున్నావు? బాలట. అంటే బాల ఆట ఆడుకుంటున్నావా? ఏది బాలేదు మరి? ఇంట్లో ఉందా? ఏది పద, మీ ఇంట్లోకి పద, నాకు ఒకసారి మీ ఇల్లు చూపించు. ఎవరెవరు ఉంటారు ఇంట్లో చెప్పు. డాడీ. డాడీ? అమ్మ. అమ్మ? బంగారు. నువ్వు? నేను ఇంకా ఇంటికడ. నువ్వు అన్న తమ్ముడు ఏరి? మీ అన్నయ్య ఏడి? ఆ ఊళ్ళుండు. ఆ ఊళ్ళుండే తిరుమల గారు పనుకొని అక్కడ పనికెళ్ళాడా? ఓకే. మీ తమ్ముడు మరి? తమ్ముడా ఉంచారా? ఎక్కడున్నాడు తమ్ముడు? అక్కడ పోయిండు. ఉంచారా? ఉంచారా? అక్కడ పోయిండు. ఉంచారు. ఊరు దగ్గర ఉన్నాడా? ఏం చదువుతున్నాడు మీ తమ్ముడు? ఏం క్లాసు? 10th క్లాసు. 10th మీ అన్నయ్య. మీ తమ్ముడు? నేను 10th క్లాసు. నువ్వు 10th క్లాసేనా? ఓహో, ఇందాక స్కూల్కి వెళ్ళట్లేదన్నావు. సరే, అక్కడ కూర్చొని మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఓకేనా? వెళ్దాం అక్కడికి, బయటికి పద. మరి ఇదిగో బాల్ తీసుకెళ్దాం పా. చలో. ప్రస్తుతం మనం రవి ఫ్యామిలీతో ఉన్నాము. రవితో పాటు వాళ్ళ అమ్మా నాన్నగారు కూడా మనతోనే ఉన్నారు. ఒకసారి అసలు రవి ఈ పరిస్థితికి కారణం ఏంటి, అలాగే తన అసలు పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఏంటి పరిస్థితి, డాక్టర్స్ ఏమన్నారు, అలాగే వాళ్ళ ఆర్థిక పరిస్థితి, స్థితిగతులు ప్రస్తుతం మనం చూసాం. ఇప్పటికే మనం చూస్తున్నాం, వాళ్ళు ఒక చిన్న గుడిసె లాంటి దాంట్లో ఉన్నారు. అక్కడ సరైనటువంటి లైటింగ్ లేదు, కరెంటు కూడా లేనటువంటి దయానికమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. నిజానికి ఒక నిరుపేద కుటుంబం వాళ్ళది, క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా వాళ్ళ త్రూనే తెలుసుకుందాము. నమస్తే అమ్మా ఇద్దరికి. ముందుగా రవి, ఏంటి రవి, ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మా, ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నావా? ఏం ఆడుకుంటున్నావు? బాల్ తోటి. ఓకే. నీ ఏజ్ ఎంత? నించో ఒకసారి. అమ్మా, నువ్వు మరి 16 ఏళ్ళు అయితే ఇంత చిన్నగా ఉన్నావు. చూడు, ఇటు చూడు. కూర్చుంటే నా హైట్లోకి కూడా రాలేదు నువ్వు. అవునా? అవునా? ఎందుకున్నావు ఇంత చిన్నగా? తెలుసా నీకు? తెలీదా? తెలియదా? అడిగావా ఎప్పుడన్నా అమ్మని నేను ఎందుకు చిన్నగా ఉన్నానని? అడిగావా? అడగలేదా?
ఏమని చెప్పింది? నాకు తెలియదని చెప్పిందా? అమ్మా అసలు ఏంటి తన ఈ పరిస్థితికి కారణం ఏంటమ్మా? ఎందుకు అసలు ఇట్లా? ఆయన పెరగడని చెప్పాడు మేడం. డాక్టర్స్ పెరగడని చెప్పారు మేడం. ఇంతే ఉంటాడంటున్నా? అంతే ఉంటాడని చెప్పారు. ఎన్ని సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఇంతే ఉంటాడా? ఇంకా చెప్పారు. పోయి అన్ని చూపించాము, పూల రోజు చూపించాము, అక్కడ చూపించాము, అన్ని తిరిగాము, ఖర్చు పెట్టుకున్నాము, అన్ని అయిపోయినాయి. పెరగడే బాబు ఇంతే, ఫైనల్ ఇంతే అని చెప్పారు. ఆయన తినేది ఏదైనా తినేది ఉంటే పెట్టండి అని చెప్పి, తినేది ఉంటే తింటే అది పెట్టండి మీరు, ఆయన ఏది తింటానంటే అది తింటానంటే పెట్టండి అంతే అని. ఇంకా పెరగడి మాత్రం అని చెప్పారు. ఓకే. ఏం తింటాడమ్మా అసలు? ఏం తిన్నాడు? ఇంకా స్వీట్ అవి తప్ప ఇంకా అన్ని ఇంకా కొంచెం కొంచెం తింటాడు. స్వీట్ పడదు, కూల్ డ్రింక్ పడదు, ఐస్ క్రీమ్ పడదు. ఏమైనా ఉడకబెట్టిన గుడ్డు ఉంటే అది పైది తెల్లది ఉంటుంది, తెల్లది అది ఒక్కటి కొంచెం తింటాడు. అది కూడా మరి అది కూడా మొత్తం తినడు. ఏమైనా కొంచెం ఒక ముద్ద తింటాడు అన్న. ఇంత తింటాడా? ఒక గుడ్డు ఉడకబెడితే ఎంత ఉంటుందో అంత తింటాడు. అంతే అన్నం, అంతే. పొద్దునంతే సాయంత్రం మధ్యాహ్నం. అదే. పొద్దున్నే ఏం తింటాడమ్మా? చాయ్ తాగుతాడు. చాయ్ తాగుతాడా? చాయ్ తాగి బిస్కెట్ తింటాడు. ఇక అదే సాల్ట్ బిస్కెట్, అది కూడా మరి. స్వీట్ అసలు పడదు ఆయనకి. స్వీట్ అసలు పడదు. స్వీట్ తింటే ఏమైపోతుంది? దగ్గు, జలుబు, ఎమ్మడే జలుబు వచ్చేస్తుంది. ఓకే. మొత్తం ఒక వారం మొత్తం హాస్పిటల్లో ఉండాలి. మళ్ళా ఒకవేళ తింటే దగ్గు వచ్చింది అనుకో, మాకు తెలియకుండా తిన్నా కానీ ఇంకా మళ్ళీ తీసుకుపోవాల్సింది. 15 రోజులు ఉండాలి అక్కడనే. ఓకే. అసలు పుట్టినప్పుడు ఎంత ఉన్నాడమ్మా? 750 గ్రాములు, 3/4 కేజీ ఉన్నాడు. 750 గ్రాములు ఉన్నాడు. ఇంత ఉండే ఇంత. ఇప్పుడు ఎంత ఉంటాడు హైట్? 4 ఉన్నాడు ఇప్పుడు. 3.5 అడుగులు ఉన్నాడు. కానీ 16 ఏళ్ల వయసు అంటే అసలు చాలా హైట్ ఉండాలి. ఈ పాటికే దగ్గర దగ్గర 5 feet 5 అడుగుల దాకా వచ్చేయాలి మగపిల్లలు. కనీసం 4 నుంచి 5 మధ్యలో ఉండాలి. ఎంత వెయిట్ ఉంటాడమ్మా ఇప్పుడు? 4 కేజీలు ఉంటాడు. 4 కేజీలే. మామూలుగా అయితే ఈ పాటికి 50 కేజీలు అలా దాటి ఉండాలి. ఎందుకంటే 16 ఏళ్ల వయసు అంటున్నారు కదా. చిన్న అబ్బాయి పెద్ద ఉన్నాడు. మీ ముగ్గురా మీకు పిల్లలు? అంత ఉంటాడు చిన్న అబ్బాయి. చిన్న అబ్బాయి ఇంత ఉంటాడు. ఓకే. ముగ్గురు పిల్లల్లో ఈ అబ్బాయి ఎన్నో అబ్బాయి? మొదటి అబ్బాయి, లాస్ట్ అబ్బాయి ఎలా ఉన్నారు? చిన్న ఆయన అంటుంటాడు, పెద్ద ఆయన 10th చదువుతున్నాడా? వాళ్ళంతా మంచి హైట్ ఉంటారు. ఓకే. ఈయన ఎందుకు హైట్ తక్కువ అయ్యాడంట? డాక్టర్లను అడిగితే ఏం చెప్పారు? అన్ని మంచిగా ఉన్నాయని చెప్పారు. అంటే మీరు ప్రెగ్నెన్సీ తోటి ఉన్నప్పుడు, కడుపుతో ఉన్నప్పుడు మీరు చూపించుకున్నారా? చూపించుకున్నా. మంచిగా ఉందని చెప్పారు. మంచిగా ఉందని చెప్పారు. అప్పుడు బాగానే ఉన్నారు. స్కానింగ్ లో కూడా బాగానే ఉన్నాడని చెప్పారు. ఓకే. డెలివరీ అయినాక బాబు ఇట్లున్నాడు. డెలివరీ అయ్యే వరకు కూడా అందరూ బాగానే ఉన్నారని చెప్పారు డాక్టర్స్ కూడా. మరి మీరు మంచిగా తిన్నారా టైంలో? తినలేదా? తిన్నా, బాగానే ఉన్నా, అంత మంచిగా చేసిన. వాళ్ళలాగా ఈయన చేసిన. ముందు ఆయన లాగానే. మరి ఎందుకు ఇట్లా అని మీరు అడిగారా డాక్టర్స్ ని? పుట్టిన తర్వాత ఇంకా అడిగితే అసలు ఇంకా గ్లాస్ లో పెట్టమన్నారు. బాబునాడు బాక్స్ లో పెట్టారా? రవి హాస్పిటల్లో పెట్టినాం. బాబునాడు పెట్టిన తర్వాత ఇంకా అక్కడ నుంచి ఇక తీసుకుపోయి 1 సంవత్సరం 2 సంవత్సరాలు మందులు వాడమన్నారు. హైట్ పెరుగుతాడో లావ్ అవుతాడో అని. ఓకే. వాడినాం. అట్లా వాడిన తర్వాత సార్ ఉండి ఇంకా ఆయన తినేది పెట్టండి కానీ ఇంకా హైట్ కాడు ఏం కాడు అని చెప్పింది. నీలఫల కూడా దించాను. నీలఫల చూపించారు. పెరగడు ఇంకా అని చెప్పారు. ఆడుకోయినాక మొత్తమే చెప్పారు. ఇంతే ఉంటాడు ఎప్పటికని చెప్పారా? ఆయన తినేది పెట్టండి అసలు పెరగడు, ఇంకా చూపించకండి, దగ్గు సర్ది వస్తే చూపించాలని చెప్పారు. రవి, ఏం తింటావు పొద్దున్న? నోట్లో పెట్టకూడదు చెయ్యి. బిస్కెట్ తింటావా? మళ్ళీ మధ్యాహ్నం ఏం తింటావు? అన్నం తింటావు. ఏం తింటావు అన్నంలో? పాలు. పాలు వేసుకుని తింటావు అన్నంలో? అవునా? నీకు ఇష్టమైన కూర ఏంటి? చికెన్ ఇష్టమా? నువ్వు చికెన్ తింటావా? తినవంట కదా చికెన్. తినొచ్చా? కానీ పెట్టట్లేదా అమ్మా? పెట్టట్లేదమ్మా? అయ్యో. చారుతో తింటది అంతే, ముక్క తినడు. తిరిగితే అందులో పనులు ఇరికిందని అంటాడు. ఇంకా మళ్ళీ నైట్ ఏం తింటావు? నైట్ లో ఏం తింటావు? అన్నం తింటావు. అన్నంలో ఏం వేసుకొని తింటావు? మళ్ళీ పాలేనా? ఇంకేం వేసుకోవా? పెరుగు వేసుకోవా? పెరుగు వేసుకోడు, దగ్గు మళ్ళా వేసుకోడు. అమ్మ పెరుగు వేసినా దగ్గు సర్ది. చాలా చల్లవి పెరుగు, ఐస్ క్రీమ్, స్వీట్ ఇంకేమి ఏమీ పడదు.
కూరగాయలు అయితే అన్ని తింటాడా? మళ్ళీ కూరగాయలు అయితే ఏదైనా కావాలని అది కావాలి ఇది కావాలని అట్లా ఏమన్నా అడుగుతాడా అమ్మా? అసలు ఏం అడగడా? ప్యాంటు సైజులో ఎట్లా దొరుకుతాయమ్మా? 0 సైజ్ అమ్మ, జీరో సైజు 0 సైజ్. ప్యాంటు షర్ట్ కూడా 0 సైజే. మొత్తం 0 సైజ్. బాగా చిన్న పిల్లల షర్ట్లు వేస్తారు, పిల్లలే పుట్టిన పిల్లలవి. అదే పిల్లలు దొరుకుతాయి. చెప్పుడు దొరకలేదా? చెప్పులు ఇక్కడనే హైదరాబాద్ మా అమ్మకి ఆపరేషన్ అయినప్పుడు ఇట్లా ఎత్తుకుపోయి డ్రెస్ చెప్పులు తీసుకొచ్చారు. అవి మొత్తం బొక్కలు పడిపోయినాయి తిరిగి తిరిగి. ఓకే ఓకే. ఇప్పుడు కావాలంటుంది మళ్ళీ. కానీ మీకు దొరకట్లేదు అంటున్నారు కదా సైజు. కదా ఆయన వచ్చింది ఇంకా. అదే అదే ఊళ్ళో ఉండగా దగ్గర లేకుండా. ఓకే. ఇప్పుడు ఎయిర్ అదంతా మామూలుగా పెరుగుతుందా అమ్మా? జుట్టు మామూలుగానే పెరుగుతుందా? నెలకు రాగానే కటింగ్. గోల్డ్ గోళ్ళు కూడా నెలకు 15 రోజులకు చేయాల్సిందే. పెరుగుతాయి. తనను చూసినప్పుడు ఏమనిపిస్తుంది అమ్మా మీకు? బాగా అనిపిస్తాం. ఇంకా వాళ్ళు అట్లుండ్రు ఈయన ఇట్లుండే. ఒక మనిషి ఎప్పుడు ఈయన దగ్గరనే ఉండాలి. అసలు మనిషి లేకపోతే మళ్ళీ ఎక్కడ పోయే తెలియదు. అన్న టైంకి ఎవరు పెట్టాలి? మళ్ళీ ఎవరు పెడతారు మేడం? ఒక మనిషి పక్కన ఉండవచ్చు. మా అమ్మని పెట్టేసిన ఆయన దగ్గర ఉంటే నేను ఉండాలి. నేనుంటే మళ్ళీ మాకు లేదు ఇక్కడ. మళ్ళీ కూలి పోనీకే ఇబ్బంది. తను చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. వాళ్ళు అట్లా ఈయన ఇట్లా అని. ఇంకా అదే అదే తనతో పాటు పుట్టిన పిల్లలందరూ మంచిగా ఉన్నారు. ఆ పిల్లలని వీడు నేను ఎంత చిన్నగా నువ్వు నన్ను చిన్నగా ఉండవు కాబట్టి కొడతావు అని వాళ్ళని అంటాడు. కొడతారా వాళ్ళు? కొట్టరు, బెదిరిస్తారు కదా. బెదిరిస్తే ఇంకా అలిగి కూర్చుంటాడు. ఇంకా ఏడుస్తాడా? అలిగి కూర్చొని ఏడుస్తాడు. అలుగుతాడా? అలుగుతాడు. దేనికి దేనికి అలుగుతాడు? అలుగుతావా రవి? తిడితే. ఎందుకు అలుగుతావమ్మా? అమ్మా అది ఎందుకు అలుగుతావు? తాత తిడితే. ఎవరు తిడతారు నిన్ను? అన్ననా తమ్ముడా? తాత తిడతాడా? అమ్మా నాన్న వాళ్ళు కూడా తిడతారా? కొట్టడా? నువ్వు కొడతావా వాళ్ళని? కొడతావా? రాయి తీసుకొని కొడతాడు. అమ్మా రాయి తీసుకొని చిరిపెట్టి కొడతాడు. అవునా? ఇప్పుడు బాల్ వేసినట్టే. ఇంకా నీకు ఇష్టమైన ఆట ఏంటి? బాల్ ఆట అని చెప్పావు ఇందాక నాకు. నీదేనా బాల్? కాదా? నీదే నీదే నీదే. మేము తీసుకెళ్ళాం, ఇచ్చేస్తాం. ఉంది ఉంది ఇక్కడే ఉంది నీ బాల్. అదిగో అన్న దగ్గర ఉంది, ఇస్తాం. ఓకేనా? ఏదో ఒకసారి గట్టి కొట్టు నన్ను. ఇంకా గట్టి కొట్టు, ఇంకా గట్టి కొట్టు, ఇంకా ఇంకా గట్టిగా, ఇంకా. నాకేం తగలట్లేదు అస్సలు. నీకు ఇంకా రావట్లేదు అంతకంటే కొట్టడం? గిచ్చుతావా? గిల్లుతావా ఇలాగా? ఇది గిల్లు ఒకసారి నన్ను. నన్ను గిల్లు. రాదా? మరి ఏం చేస్తావు? మీ అన్న వాళ్ళని తమ్ముడిని రాయి తీసుకొని లేకపోతే బాల్ తీసుకొని కొడతావు అంతేనా? ఓహో. స్కూల్కి వెళ్తున్నావా? వెళ్ళట్లేదు అమ్మా? ఎందుకు? ఆహా, క్లోజ్ చేశారా స్కూలు? తీయట్లేదు. వెళ్తావా? స్కూల్కి వెళ్ళాలని ఉందా నీకు? కాదు, తీసిన తర్వాత వెళ్తావా? స్కూలు ఓపెన్ చేసిన తర్వాత వెళ్తావా? వెళ్ళవా? తీసాక తాళం తీసాక వెళ్తావా? వెళ్ళవా? అలా పోతావా బళ్ళోకి? ఆఫీస్ పోయినట్టు బళ్ళోకి పోతావా? మరి ఎప్పుడు పోతావు? ఓపెన్ చేసాక పోతావా? తాళం తీసాక వెళ్తావా? బొట్టు పెట్టావేంటి? దేవుడి దగ్గరికి వెళ్ళావా? టెంపుల్కి వెళ్ళావా? ఇంట్లోనే బొట్టు పెట్టుకున్నావా? బయటికి వెళ్తావా ఎక్కడికైనా? నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తావు? అంటే అక్కడెక్కడంటే ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి? షాప్కి వెళ్తావా? ఏం చేస్తావు షాప్కి వెళ్ళి? బిస్కెట్ కొనుక్కొచ్చుకుంటావా? నువ్వు ఒక్కడే పోయి తెచ్చుకుంటావా? వెళ్ళగలవా ఒక్కడవే? ఎవరి బైక్ మీద వెళ్తావు? నాన్న బైక్ మీద? మా మామ తోలుకొచ్చిండు. మామ బైక్ మీద వెళ్తావా? ఊళ్ళో అయితే ఒక్కడే వెళ్తాడు. ఒక్కడే వెళ్తాడమ్మా? ఒక్కడే వెళ్ళి తెచ్చుకుంటాడు. బయటికి వెళ్ళి ఒక్కడే అన్ని తీసుకుని రావటం అట్లంతా చేస్తాడు. కానీ పైసలు ఎన్ని ఇచ్చేది ఇంకా తెలియదు. 10 ఇస్తే మనం 10 రూపాయలు అక్కని పెట్టి కురుకురు ప్యాకెట్ తీసుకొని వస్తాం. కూర్చుంటావా? కూర్చో కూర్చో కూర్చో. కురుకురు తీసుకొని వస్తాడు. ఇంక అంతే. ఎప్పుడన్నా బాగాలేదని కాలు నొప్పని చేతి నొప్పని అట్లా చెప్తుంటాడమ్మా? ఏం చెప్పడు అసలు, ఇంకంతా మామూలుగానే ఉంటాడు. జలుబు ఒక్కటే. జలుబు వచ్చినప్పుడు ఇంకా కంపల్సరీ చూపించాల్సి. అప్పుడు కంపల్సరీ హాస్పిటల్ ఎవరు చూడాలి అసలు. ఏ డాక్టర్ చేయికి ఇంజక్షన్ పెట్టి 1 రోజులు పక్క నీళ్ళ 4
ఇంకా అక్కడనే ఉంచాలి. ఎస్సీలో ఉంటాం. ఇప్పుడు ఎస్ఎస్సి మబ్నాల్ ఎస్ఎస్సి 15 రోజులు ఉండాలి అక్కడనే. ఏమన్నా కావాలి అని అడుగుతుంటాడమ్మా, బయటికి తీసుకెళ్ళమని అట్లేమన్నా అడుగుతాడా? ఏం అడగడం, అసలు ఏం అడగడు. పోదామంటే పోదాం అంటాడు అంతే. అంతే. సినిమాకి అట్లా టీవీ చూస్తా, టీవీ చూస్తే పెట్టమంటాడు ఇంట్లో. టీవీ చూస్తాడా? టీవీ చూస్తావా రవి? ఏం చూస్తావు టీవీలో? మోటు పట్లు చూస్తావా? నేను కూడా చూస్తా మోటు పట్లు. బాగుంటది కదా? బాగుంటది, అది బాగుంటది. అవును. ఇంకేం చూస్తావు? శివా శివానా? అందులోనే వస్తుందంట. గుడికి వెళ్ళి మొక్కుతావా దేవునికి? ఎలా మొక్కుతావు చూపించు. అలా మొక్కుతావా? మొక్కి ఏం అడుగుతావు దేవుణ్ణి? తెలీదా? అమ్మ మామూలుగా తెలివిగా మాట్లాడతాడా? అట్లేం లేకుండా చిన్నపిల్లల లెక్క మాట్లాడుతుంటాడా? పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడతాడు. మాట్లాడతాడా? ఏమంటాడు? అన్ని గెలిపి గెలిపి మాటలంటారు. అవునా? ఆ పిల్లలు అనుకుంటారు కదా, పిల్లలు అనుకుంటారు కదా. పిల్లలు అన్నిటివి అన్ని ఇంకా అంటుంటాడు. అద్దింటా ఇద్దింటా తెచ్చిపెట్టండి అని అడగడా? ఆ తిండి ఏం లేదు, అది పెట్టింది తింటాడు కానీ నాకు ఇది అది అని మేము అడగడు. మీరు కూలి పని చేసుకుంటేనేనమ్మా రోజు గడిచేది? నేను ఒక్కని పోయినా మొన్న మీరు వచ్చారు అన్న, నేను ఒక్కని వెళ్ళా, లేకుండా కూలి ఇవాళ ఉండే కానీ ఇంకా మళ్ళీ ఇద్దరు ఇంటికి నిన్న సండే అని. అదే అదే. ఇప్పుడు ఈ మామూలుగా అవటానికి లేకపోతే తనకి మంచిగా అన్ని తినబెట్టడానికి అట్లా మీకు ఖర్చు చాలా అవుతుందేమో కదమ్మా అట్లా చేయాలంటే? ఏం తినడు కదా ఏం తిన్నాడు ఇంకా, అంటే మేము ఇంకా తిన్నదే పెట్టినదే తింటాడు. ఇంకా కాకపోతే మేము ఏం పెడతాం, మేము తిన్నది ఆయన మళ్ళీ ఒక అందులో సేపండు కోస్తే ఒక పచ్చడి తింటాడు అంతే. ఏంటది? సేపు యాపిల్ ఒకే ఒక ముక్క తింటాడా? ఒక ముక్క అంతే. ఎక్కువ తినడు. అటిపండు అయినా సగం తింటాడు. సగానికి మస్తు ఆడికి ఎక్కువైపోయాయి. పాలంటే చిన్న కప్పుతో తాగుతాడు. చాయ్ చిన్న కప్పు, అది కూడా చిన్న, అది అదే. మీరు తాగే కప్పులో సగం అందులో 2 బిస్కెట్లు వేసుకొని ఇంకంతే. మస్తు అదే తనకు. మళ్ళీ 10 గంటల 11 గంటల కింద తింటాడు. మళ్ళీ తర్వాత అన్నం కూడా కడగాడు. అడగడు ఇంకా మనం పెట్టినాక మనం అర్థం చేసుకొని ఇంకా అప్పుడు పెట్టాలి. ఆకలిస్తుందని అడుగుతాడమ్మా ఎప్పుడైనా? అది కూడా అడగడా? మనం ఇంకా అర్థం చేసుకోవాలి మేడం, అర్థం చేసుకొని ఇంకా మనం పెట్టాలి. పక్క మంచి ఉండాలి దగ్గర. మా అత్త ఉంది, బాత్రూమ్ పోయినా కడుకోనికి రాదు, మనమే కడగాలి. రాదు కడగటం, కడుకోనికి అసలు. ఇంకా మా చిన్న అబ్బాయి చెప్పి పంపించాలి మనమే. మీరు అంటే నేర్పించిన చేత కదా అమ్మ? నేర్పించలేదా మీరు అసలు? ఇప్పుతాడు కానీ మళ్ళా బలం సరిపోదేమో, చేతులు బలం సరిపోదు. అదే అదే. అమ్మ నాన్నని పిలుస్తాడా? పిలుస్తాడు. ఏదన్నా వస్తే చెప్పటము, బాగాలేకుంటే తనకి ఏదన్నా చెప్తాడా వచ్చి? బాగాలేనప్పుడు మనమే అర్థం చేసుకుంటాం, మనమే అర్థం చేసుకోవాలి, మేమే దొరికిపోతాం. ఇంకా తనకైతే తను వచ్చి చెప్పడం ఏమి కూడా, నాకు జ్వరం వచ్చిందని చెప్పాడు, మనమే ఆలోచన పట్టుకుంటే తెలిసిపోతారు కాబట్టి అప్పుడప్పుడు ఇంకా ఆలోచించుకొని మేమే దొరికిపోతాం అంతే. ఇక కానీ నాకు జ్వరం వచ్చింది, దగ్గు వచ్చిందని చెప్పాడు. ఏంటి రవి ఏం అలా చూస్తున్నావేంటి? చెప్పు, ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? చెప్పు. రాదా? ఈ చిన్న చిన్న మాటలేనమ్మా, పెద్ద పెద్ద ఏమి రావా? ఇంక ఇప్పుడు ఈ చిన్న చిన్న మాట్లాడడం అంతే. ఇక ఇప్పుడు మాట్లాడుతున్నాడు అని సరే అమ్మా అను, మళ్ళీ అను, ఇంకొంచెం గట్టిగాను, ఇంకొంచెం గట్టిగాను. అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? అమ్మ ఇష్టమా? ఎందుకని అమ్మా చెప్పు, ఎందుకు ఇష్టం? ఎందుకు ఇష్టం అమ్మా? డాడీ ఇష్టం లేదా? ఎందుకు? డాడీ కొడతాడా? కొడతాడా డాడీ? అయినా మరి ఎందుకు ఇష్టం లేదు డాడీ అంటే? అడుగుతాడమ్మా ఎందుకు అందరూ పెద్దగా ఉన్నారు, నేను ఎందుకు పెద్దగా లేను అట్లేమన్నా అడుగుతాడా? అది కూడా అంతా ఏం అడగడు అస్సలు. అడగడానికి రాదు. ఆడుకుంటానికి వెళ్తా బయటకు అవి అడుగుతాడా? చెప్పిపోతాడు, చెప్పే వెళ్తాడు. ఆడుకోనికి వెళ్తున్నా అని చెప్పిపోతాడు. కాదు, నువ్వు ఏమేమి సినిమాలు చూసావు ఇప్పటి వరకు? హీరో సినిమాలా? నీకు ఏ హీరో అంటే ఇష్టం? చిరంజీవి ఇష్టమా? అబ్బా, ఓహో సూపర్. నువ్వు రవి
బాగుంటుంది. బాగుంటుందా? ఇంకెవరిష్టం చిరంజీవితో పాటు? అది కోతి. కొత్త హీరోలు ఇష్టమా? ఎవరా కొత్త హీరో? మహేష్ బాబా, ఎన్టీఆరా, లేకపోతే అల్లు అర్జునా? ఎవరు ఇష్టం? ఎన్టీఆర్ ఇష్టమా? ఆహా, బాగుంది. చూసావా మరి ఎన్టీఆర్ సినిమాలు? చూస్తావా? టీవీలో వచ్చినప్పుడు చూస్తావా? అవునా? ఎన్టీఆర్ని కలుస్తావా మరి? కలవాలనుకుంటున్నావా? ఎవరిని కలుస్తావా? చిరంజీవి గారిని కలుస్తావా, ఎన్టీఆర్ గారిని కలుస్తావా? ఎన్టీఆర్ని కలుస్తావా? సరే, ఒకసారి కల్పిస్తాంలే మేము. ఓకేనా? మళ్ళీ కూర్చుంటావా? ఎందుకు నించోలేవా? ఎందుకు? కాలు నొప్పి పెడుతుందా? జారు, నేను పట్టుకున్నాను నిన్ను. నేను పట్టుకోలేనా? చెప్పులు కావాలా? కొనుక్కుందాంలే చెప్పులు. ఓకేనా? నిజమే, చెప్పులు కొనుక్కుందాం. షాప్కి వెళ్తే చిన్న సైజు ఉంటాయి, ఇంత ఉంటాయి, బుడ్డివి అంతే ఉంటాయి. ఇక్కడ నీ చెయ్యి అంత ఉంటాయి, ఇక్కడ దాకా ఉంటాయి, నీకు సరిపోతాయి కాలికి. దానికి కూడా రెండు చెప్పులు కావాలిగా మరి? కావాలి. ఒకటి వేసుకో, రెండు వేసుకోవాలి. ఓకేనా? డాక్టర్స్ రెగ్యులర్గా ఏమన్నా మాట్లాడుతుంటారమ్మా మీరు? అంటే ఎట్లా చూడాలి సార్, ఏమన్నా పెట్టాలా, కొంచెం అవకాశం ఉందా అని అట్లా ఏమన్నా అడుగుతుంటారా? ఇంకా గట్టిగా చెప్పారా? డైరెక్ట్ చెప్పేశారు మేడం. ఎక్కడెక్కడ చూపించారమ్మా? ఎన్ని చోట్ల చూపించారు మొత్తం? ఇప్పుడు అందరిలాగే అన్ని సంవత్సరాల పాటు ఏమి ఇబ్బంది లేకుండా ఉండగలుగుతాడమ్మా? చెప్పారా అదేమన్నా? అవి చెప్పలేదు. ఇబ్బందులు ఏమన్నా వస్తాయి అట్లే పోయే కొద్ది, అంటే పెద్ద అయ్యే కొద్ది ఏమన్నా ఇబ్బందులు వస్తాయి అట్లేమన్నా? మీరు అడగలేదా? ఇంకేం కాదు, ఇంక ఇంతే అన్నాడు. అంతే అంటే ఇంకా మేము సరే ఓకే. అంటే కారణం కూడా చెప్పలేకపోవటం ఏంటి డాక్టర్స్? ఎందుకు తిరగడని చెప్పారు కానీ ఇంకేదాని కారణం చెప్తలేరు అసలు. అది ఇద్దరు బానే ఉన్నారు కదా, మీ ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు బానే ఉన్నారు, బట్ ఈ పిల్లోడు ఇలా 16 ఏళ్ళు పిల్లోడు, ఎంత అసలు మంచి హైట్. నా హైట్ ఉన్నాడు పెద్ద ఆయన. అదే అంటున్నాను. పెద్ద ఆయనకి ఎంత వయసు? ఆయనకు సంవత్సరం అంటే 17. ఆయన 17. మీ హైట్ ఉన్నాడు అతను? నా హైట్ ఉన్నాడు ఆయన. బాబు కంటే హైట్ ఎక్కువ. చిన్న ఆయన? చిన్న ఆయన ఈ బాబు అంత. ఈ బాబు అంత ఉంటాడు. చిన్న ఆయన వయసు ఎంత? 12 సంవత్సరాలు. ఆయనకు ఆయనకి 4 ఏళ్ళు తేడా ఉందా? 4 ఏళ్ళు తేడా. 12 వెళ్ళి 13 పడ్డాయి దసరాకు. ఓకే. రవి, నువ్వు పండగ చేస్తావా? ఏ పండగ ఇష్టం నీకు? దీపావళి ఇష్టమా? క్రాకర్స్ కాల్చావా దీపావళికి? టపాసులు కాల్చావా? అవునా? ఏం కాల్చావు? అన్ని కాల్చావా? భూచక్రాలు కూడా కాల్చావా? ఏం బాంబు? తోక బాంబులు కాల్చావా? అంటే ఏంటమ్మా? సురసుర బాణాలు, మిర్చి టేబుల్ చిన్నవి, రెడ్ ఉంది, తెల్లగా ముందు అది కాల్చాడా? నీకు భయం వేయలేదా కాలుస్తుంటే? భయం వేయలేదా? అవునా? ఓకే. మీకు ఎప్పుడు అర్థమైందమ్మా? చిన్న అంటే పుట్టిన వెంటనే అర్థమైపోయిందా ఆ పిల్లోడు ఇంకా ఎదగడు అనే విషయం? 5 సంవత్సరాలకు అర్థమైంది. అప్పుడు 5 ఏళ్ళకి అర్థమైంది. 5 ఏళ్ళకి ఎంత వచ్చాడు? ఎంత ఉన్నాడు హైట్? 5 ఏళ్ళకి ఒక కాలు ఇట్లా కూర్చుంటుండే. 12-13 సంవత్సరాలు కొంచెం నడుస్తాడు. కొంచెం అప్పుడు స్టార్ట్ చేసి అప్పుడు నడవటం మొదలు పెట్టాడా? నడవడానికి చిన్నగా అది కూడా. ఇప్పుడు కొంచెం పరిగెడుతున్నాడు. ఇందాక నేను చూశాను, పరిగెట్టంటే పరిగెట్టాడు. 2-3 సంవత్సరాలు గట్టిగా ఉరుకుతున్నాడు. 3-4 సంవత్సరాలు అవుతుంది ఇంకా నడవడానికి సిద్ధంగా. 3 సంవత్సరాలు అంతే ఉంది. మళ్ళీ ఇప్పుడు సేమ్ ఎంత ఇంకా అంతే ఉన్నాడు. ఇప్పుడు ఈ హైట్ ఎప్పుడు వచ్చాడు? ఇంత హైట్ లోకి ఎప్పుడు వచ్చాడు? ఎన్నో సంవత్సరాలు వచ్చాడు? 7-8 సంవత్సరాలకు వచ్చాడు ఈ హైట్ లోకి? 9 సంవత్సరాలకి ఈ హైట్ లోకి వచ్చాడు. 9 సంవత్సరాల్లో కూడా కొంచెం చిన్నగానే ఉన్నాడా? 9-10 అప్పుడు అంతే ఉన్నాడు. కొంచెం 10-11 ఏళ్ల వయసులో ఇంతకు వచ్చాడు, స్థాయికి వచ్చాడు. ఇంకా అంతే, ఎదుగుదల లేదు, ఇంకేం లేదు, సేమ్ ఇంకా అట్లాగే కంటిన్యూ అవుతున్నాడు. కంటిన్యూ. రవి ఇంకా లావు లేడు, లావు ఇంతే ఉన్నాడా? వెయిట్ ఎక్కువ ఏం లేదు, సేమ్ వెయిట్ ఇంకా అప్పటి నుంచి అంతే వెయిట్. అదే
రైస్. కొంచెం ఒకవేళ అన్నం కానీ లేకపోతే టిఫిన్ కానీ ఏదైనా కొద్దిగా ఎక్కువ పెడితే ఏమవుతుంది? కడుపు వేసం మళ్ళా రివర్స్ వామిటింగ్ అవుతుందా? ఎక్కువ తినలేడు, కడుపు గిరైంది నాకు వద్దండి. మళ్ళా గట్టిగా అయింది అది అని అంటాడు. అయినా ఎక్కువ తినడు, పెట్టినా తినడు. మరి ఎట్లా అమ్మా ఈ అబ్బాయిని చూసుకోవడానికి? మీకేమో చూస్తుంటే పేద కుటుంబం అనేది అర్థమవుతుంది, నిరుపేద కుటుంబం, గుడిసెల్లో ఉంటున్నారు. మరి ఆ పిల్లోని చూసుకోవడానికైనా ఒకళ్ళ మనిషి కంపల్సరీ కావాలి. ఒకళ్ళు పోతే ఇంకొకరు చేయలేని ఒకరే ఉండాలి ఇంట్లో కంపల్సరీ. ఇద్దరు పోకపోతే మీకు గడిచే పరిస్థితి ఏమో లేదు. ఎట్లా నువ్వేం చెప్పదలుచుకున్నావు అమ్మా? ఏం లేదు, మాకు ఇంత పెన్షన్ లేదు పిల్లగానికి, మాకు ఇంత ఏదైనా సాయం చేయాలని మేము అనుకుంటున్నాం. మనిషి మొత్తం పిల్లగాని దగ్గర ఉండాలి, ఉంటే మాకు వెళ్తలేదు అసలు. అవును, ఇబ్బంది అవుతుంది, మా బతకడానికి ఇబ్బంది అవుతుంది.